రాజకీయ నాయకులకి, చిన్నలకి పెద్దలకి, రాజకీయ నాయకులకి నమస్కారం. మన పూర్వం కురుక్షేత్ర యుద్ధం నడిచింది. దాన్ని వివరాలు చెప్తున్నానండి. వివరాలు ఏంటంటే, మనకి 18 నడడానికి కారణాలన్నీ చెప్తున్నాను. మనకి సూర్యదేవుడి నుంచే అన్నీ కూడా నడుచుకొస్తున్నాయి. ఇష్టం ఒక హక్కులన్నీ కూడా సూర్యదేవుడి నుంచే నడుచుకొస్తున్నాయి. ఎలా నడుస్తున్నాయి అంటే, అవి రాహు, కేతు, శనేశ్వరుడు 3 నవగ్రహాలు, 3 సూర్యదేవుని పుట్టించారండి. ఆ గ్రహాల్లో ఉండవలసిన అగ్ని బయటకు తీసి 3 సూర్యదేవుని పుట్టించారు. ఆ 3 సూర్యదేవులు ఎవరంటే శివదేవుడు, యేసుదేవుడు, షిరిడి సాయిదేవుడు. 3 దేవుళ్ళుగా సూర్యదేవుడు వస్తున్న 3 దేవుళ్ళుగా ఆయన సూర్యదేవుడు ఆయన అవ్వడు. 3 సూర్యదేవులు అవ్వడు. తర్వాత బయట మనకి కనిపించే సూర్యదేవుడు ఉన్నాడంటే అది ఒక పెద్ద గోన అన్నమాట. అది ఆ గోన తయారవడానికి 3 సూర్యదేవుల ద్వారా అవి గురుడు విగ్రహం ఉండవలసిన మెటీరియల్ ఆ గోన తయారవడానికి ఇచ్చారన్నమాట. ఇట్లా అది ఈ సూర్యదేవుల ద్వారా కర్రపెట్టి అలాగా గోన తయారవుంది. అయితే అది ఏమైందంటే, అది ఆ గోన జీవరాశి అంతా కూడా నవగ్రహాల్లో నడుస్తుంది. అందువల్ల గోనకి హక్కులు లెక్కలేదు. లోపల ఉన్న సూర్యదేవులు 3కి లెక్కేసారన్నమాట. అది ఎలాగొచ్చిందంటే 3 సూర్యదేవులు 3 హక్కులు ఉన్నాయి. నవగ్రహాలు 7 కాబట్టి 7 హక్కులు. 3, 7, 10. 10ని భూమికి పంచభూతాలకు సంబంధించి 8 శక్తులు అన్నమాట. 8 శక్తులు ఎవరంటే తూర్పు ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, తూర్పు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఉత్తరం ధైర్యలక్ష్మి, అష్టలక్ష్మి అని 4 లక్ష్మి దేవతలు. పనవట ఇంటమ్మ తల్లిని కామపిశాచ దేవత. వాళ్ళిద్దరు హక్కుల్లోకి భూమి వచ్చిందన్నమాట. భూమి భూము పొట్టలో కామపిశాచ దేవత తోటలోకి వెళ్ళండి. పొట్టలో పాముల పొట్టలు అన్నీ నరిలోకి ఉండవలసిన భూమి అంతా కూడా ఇంటమ్మ తల్లి వాటర్లోకి వెళ్ళింది. అయితే దక్షిణం ఉన్నాను. దక్షిణంలోని అట్లమ్మ తల్లి, చనిపోయిన పిశాచి, 2 తల్లి వాటకి వెళ్ళింది. అయితే దక్షిణంలోనే ఇప్పుడు అట్లమ్మ తల్లి అంటే ఆవిడ వాటకి గాలి సంబంధించి క్లోజం పొర అంటున్నాం కదా, అది ఆవిడ వాటకి వెళ్ళింది. తర్వాత అట్లమ్మ తల్లికేమో క్లోజం పొర వెళ్ళిందండి. చనిపోయిన పిశాచి అంటే ఆవిడ భూమికి అగ్ని ఉందండి. అగ్నిలోంచి పుట్టింది ఆవిడ. ఆ అగ్నికి ఆవిడ అధికారి కింద ఉంటుంది. అయితే అక్కడికి ఎన్ని లక్ష్మీదేవతలు 4 ఉన్నారు కదా, వాళ్ళు 4కి కూడా భూమి నుంచి కోజంపార వరకు ఉన్న గాలి అంతా కూడా వాళ్ళ వాటలో ఉన్నాయి. 4 లక్ష్మీదేవతలు వాటలో ఉన్నాయి. భూమి కింద, భూమి పైన 4 లోకాలు, భూమి కింద 4 లోకాలు, 8 లోకాల కింద అది విభజించబడుతుంది గాలి. ఆ గాలి లక్ష్మీదేవతల వాటలో ఉంది. భూము ఇంటమ్మ తల్లిని కామపిశాచ దేవత అంటే అక్కడికి 2 పంచిపోతలు అవ్వను. ఇదారు అగ్ని ఏమో చనిపోయిన పిశాచి అంటున్నాం కదా, ఆవిడ హక్కుల్లో ఉంది. అక్కడ 3. ఆకాశం అంటే అట్లమ్మ తల్లి మాట. అట్లమ్మ తల్లి అంటే ఆకాశం ఆవిడ ఆటలో ఉంది అని కోజంపుర. అక్కడ 4 పంచిపోతలు ఉన్నాయి. 5వ పంచిపోతం ఎవరంటే గంగాదేవి మాట. అది 7 నవగ్రహాలకి హక్కులు ఉన్నాయని చెప్పారు. అయితే అక్కడికి 5 పంచిపోతలు ఉన్నాయి. అయితే ఈ అమ్మవార్ల ద్వారానే పంచిపోతలు వాళ్ళ హక్కులు ఉన్నాయండి.
అయితే ఈ 5 పంచభూతాలని ఈ నవగ్రహాలు 7 నవగ్రహాలు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ నవగ్రహాలకి పంచభూతాలు ఈ శక్తులకి ఆ హక్కులు సమాన హక్కులు కలిగి ఉన్నాయన్నమాట. అంటే ఈ ధనలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి అష్టలక్ష్మి అంటే గజుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి వీళ్ళు నలుగురు లక్ష్మీ దేవతలు చేసుకున్నారు పెళ్ళి. వేసుకుంటే కింద 4 లోకాలు మీద 4 లోకాలు 8 లోకాలు ఎనమడుగురికి వచ్చాయి. అయితే పరమటి దిశ ఇంటం తల్లిని రాహు చేసుకున్నాడు అన్నమాట. అంటే రాహు చేసుకోవడం వల్ల ఇంటం తల్లిని ఈ భూమి ఇంటం తల్లి హక్కుల్లో ఉన్నాయంటే భూమి ఒక ఇల్లు కింద లెక్క వచ్చింది అనేది. అంటే సకల జీవరాశికి కూడా ఆధారభూతంగా ఉంది భూమి. అయితే ఈ భూమి ఒక ఇల్లు అన్నమాట జీవరాశి. నరులకే కాదు అనేక రకాల జీవరాశికి అన్నిటికీ కూడా ఆధారభూతంగా ఉంది. ఇది రాహు ఓటలు ఉందండి భూమి. ఆ ఇంటం తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కామప్రసాద దేవత అంటే ఈ పాముల పుట్టలన్నీ ఆవిడ ఓటలో ఉన్నాయి. ఉండడం వల్ల భూమి అది కేతువేమో కామప్రసాద దేవతను చేసుకున్నాడు. చేసుకుంటే రాహు కేతువుకి భూమి వాళ్ళిద్దరు ఓటలో వచ్చింది. అలాగా ఇంటం తల్లి కామప్రసాద దేవత రాహు కేతు వీళ్ళు నలుగురికి భూమి వాళ్ళ ఓటలో ఉన్నాయి. అది అలాగుండగా దక్షిణం ఉందంటే అట్లం తల్లికి కోజంపర ఆకాశం ఆవిడ ఆటలోకి వచ్చింది. ఈ తర్వాత శనిపేట ప్రసాద్ ఉందంటే అగ్ని ఆవిడ ఆటలోకి వచ్చింది. అలా పంచిపోతాలు వాళ్ళ ఆటలోకి వచ్చాయన్నమాట. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టు కారణం ఏంటంటే చెప్తున్నాను. ఈ 8 శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ పంచభూతాలకు సంబంధించిన శక్తులు 8. ఈ 8 శక్తులు 8 ఓటల కింద 8 ఎనమండు దేవుళ్ళ కింద విభజించారు. సూర్యదేవుళ్ళు 3, ఈ ఎనమండులను సూర్యదేవులు 3 ఎంత అండి అక్కడికి 11 మంది. 11 మంది 8 శక్తులను 3 సూర్యదేవులు 11 మంది. 11 మందిని 7 నవగ్రహాలు. 7 నవగ్రహాలు కలిపితే అక్కడ 18 మంది. ఈ 18 మంది అసలైన దేవుళ్ళ కింద లెక్కేశారు అన్నమాట. ఆ రోజుల్లో లెక్కేస్తే వాళ్ళ 18 మంది హక్కుల నిమిత్తం కురుక్షేత్రం యుద్ధం జరగడానికి కారణం ఉంది. ఎందుకంటే అది జరగడానికి కారణం కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే రాహు కేతు శనేశ్వరుడు వాళ్ళ ముగ్గురంతే 3 యుగాలు నడిచాయి. అయితే ఈ కలియుగం 4 నవగ్రహాలు అంతే జరగవలసి ఉంది. గజుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి. ఈ 4 జరగవలసి ఉంటే ఈ 4 అంతేగానే రాముల వారు కృష్ణుడు ఇద్దరు కలిసి రాక్షసి పుట్టుక లేకన్నా అవి అంతం చేయడానికి 18 అశ్వాల సైన్యాన్ని బలి కోరారు ఈ దేవుళ్ళు. వాళ్ళ నిమిత్తం రాక్షసి పుట్టుక లేకుండా చేయడానికి ఆ యుద్ధం 18 అశ్వాల సైన్యం యుద్ధం జరిపించారు. ఆ కృష్ణ పర్వతం దగ్గర ఉంది అని నడిపించారు. ఆ యుద్ధం జరగడం కారణంగా రాక్షసి పుట్టుకు అక్కడితో బంద్ అయిపోయింది. దాని మీద నరులోకం ప్లవనం అయింది. నరులు ఇంకా పెరుగుదల ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి. అయితే దేవుని పూజలు అయ్యాను ఇంకా అన్నీ నరులకి అన్నీ తెలుసు కాబట్టి ధర్మంగా నడుచుకుంటారని దేవుళ్ళు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పూర్వం రోజుల్లాగా దేవుళ్ళ దగ్గర ఆయుధాలు ఏం లేవు. ఇప్పుడు అమ్మవారు కానీ కనకదుర్గమ్మ కానీ పార్వతీదేవి కానీ ఎవరు కూడా పూర్వం రోజుల్లాగా ఆయుధాలు వాడట్లేదు. మామూలు మన నరులాగా ఉంటున్నారు. ఆయుధాలు ఉన్న వాళ్ళు ఎవరంటే ఇప్పటికీ ఒక రాముల వారి దగ్గర ఉంటుందండి ధనుసు. తప్పితే ఇంకా మహేష్ని కూడా ఆయుధాలు వదిలేసాడు. ఆయన కూడా అరిచెట్లు కూడా చూపించలేదు, ఆయుధాలు వదిలేసాను అన్నారు. అయితే ఇంకా ఆయుధాలు ఉన్న దేవుళ్ళు ఎవరు లేరండి. ఇంక అందరూ కూడా శివదేవుని దగ్గర కూడా శ్రీశైలం లేదు. ఎవరి దగ్గర దేవుళ్ళు వాడట్లేదు. మా ఇంకా నరులే కాబట్టి ఇంకా ఆయుధాలు వాటికి పని లేదండి దేవుళ్ళకి వాడుతుంది.
ఇంకా అంతా కూడా మనకి సవ్యంగా నడుస్తుంది కాబట్టి నరులు అంటే పాపం పుణ్యాలు అన్నీ తెలుసు కాబట్టి అని తెలుసుకుని నడుచుకుంటే ఇంకా మంచిది. ఆ నరులు కూడా తప్పులు చేస్తున్నారు. ఈ నరులోకం ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా నడవలసి ఉన్నది కలియుగం. ఎందుకంటే ఇందులోనే గురుడు ఆట ఈ గురుడు ఆట ఇలా 6 గ్రహాల వంతు 6 యుగాలు గురుడు ఆట నడవలసి ఉంది. మళ్ళీ గుజుడు శుక్రుడు గుజుడు శుక్రుడు అంగారకుడు వీళ్ళు ముగ్గురు 3 యుగాలు అంటే 9 యుగాల వంతు. ఇప్పుడు మనకు 3 యుగాలు నడిచింది, ఇంకా 9 యుగాల వంతు కలియుగం నడవలసి ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి కలియుగాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. నరులందరూ కూడా మంచి మార్గాల్లో నడాలి. మంచి మార్గాల్లో నడిచి మన నరులాకని మనం కాపాడుకోవాలి. పాప పుణ్యాలని అట్లా జోలికి వెళ్ళకూడదు. పాపాలనేవి చేయడం అనేది మామూలుగా నరులకి నష్టమే, భూమికి దేవుళ్ళకి కూడా అనేక రకాల నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే నడవరక దేవుళ్ళ హక్కులు నడవరకలు నడడానికి తేడాపాడాలు జరుగుతుంటాయి. పాపకార్యాలు చేయడం అనేది చాలా తప్పు అన్నమాట.